Subscribe to Color Frames. టీమిండియాలో సంబరాలు మొదలయ్యాయి. తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా రెండో టెస్టులో బోల్తా కొట్టింది. అయితే మూడో టెస్టు ఓటమి అంచున ఉండగా బూమ్రా, ఆకాష్ దీప్ జట్టును ఫాలో ఆన్ గండం నుంచి కాపాడారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 252 పరుగులు చేసింది. కానీ ఫాలో ఆన్ ఆడకుండా ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ కలిసి టీమిండియాను కాపాడడం విశేషం. నిజానికి గబ్బాలో భారత్ ఫాలో ఆన్ ఆడే ప్రమాదం ఉందని అంతా టెన్షన్ పడ్డారు. కానీ జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ టీమిండియా గౌరవాన్ని కాపాడారు. తీవ్ర కష్టాల్లో ఉన్న భారత్ ను కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కలిసి గట్టెక్కించే ప్రయత్నం చేశారు. కానీ కేఎల్ రాహుల్ 84, జడేజా 77 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించారు. అయితే జడ్డు అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా 200 పరుగుల కంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే భారత్ ఫాలో ఆన్ ఆడాల్సి వస్తుందని అందరూ భయపడ్డారు. కానీ బుమ్రా, ఆకాష్ దీప్ దానిని కాపాడి 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఖచ్చితంగా ఈ భాగస్వామ్యం భారత జట్టుకు చాలా ప్రత్యేకమైందనే చెప్పొచ్చు. ఇక టీమిండియాకు ఫాలో ఆన్ గండం తప్పడంతో డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు చేసుకున్నారు. కోహ్లీ, రోహిత్, గంభీర్ తదితరులు నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు బుమ్రా, ఆకాష్ లను పొగుడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే గబ్బా టెస్టులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులకు ఆల్అౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 101, ట్రావిస్ హెడ్ 152 సెంచరీలతో చెలరేగారు. అయితే మంచి దూకుడు మీదున్న వీళ్ళిద్దరిని జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. అయితే ఈ పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు పోరాట పటిమ కనబరిచిన చోట భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆ జట్టు పేస్ త్రయం స్టార్క్, హాజిల్వుడ్, కమిన్స్ పదునైన పేస్ దాటికి టీమిండియా 44 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. స్టార్క్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి జైస్వాల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మూడో ఓవర్ లో స్టార్క్ ఓవర్ లోనే గిల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. కోహ్లీ, రోహిత్ పరిస్థితి మారలేదు. కేఎల్ రాహుల్, జడేజా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆట తీరు కనబరచలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.